వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. తత్వేన యశ్చతజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గదదుపాయ గతీః ఉదారః సందర్శయన్నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. తత్వేన యశ్చదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయ గతీః ఉదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. భగవద్బంధువులారా, కృష్ణావతార వైభవాన్ని వర్ణన చేస్తున్నాడు పరాశర మహర్షి. అక్కడ 3 పదాలు ప్రయోగించాడు. దేవః, పుండరీకాక్షః, జగతః త్రాణాయ. ఆయన పుండరీకాక్షుడు అంటే అంతా తెలుసున్నవాడు. దేవః ఆటలాడినంత తేలిగ్గా పనులు సాధించగలిగినవాడు. జగతః త్రాణాయ, లోకం ఆయన రక్షించుకోవాలి. ఎంచేతంటే ఎవరి వస్తువుని ఆయన చూసుకోవాలి. అన్నమాచార్యుల వారు చెప్పారు, ఈ సొత్తు నీదయ్యా, నువ్వు చూసుకో, ఏం చేస్తున్నావు. వేదాంత దేశికుల వారు అన్నారు, మద్రక్షణం మద్రక్షణ ఫలం మద్రక్షణ భరం శ్రీపతిరేవ. నన్ను రక్షించుకుంటాడో, నన్ను కాపాడుకుంటాడో, పాడు చేసుకుంటాడో, ఏం చేస్తాడో ఆయన ఇష్టం అన్నారు. అందుకని జగతత్రాణాయ వచ్చాడు పరమాత్మ, ఆవిర్భవించాడు. పోతన్న గారు ఒక అందమైన పదాన్ని ప్రయోగించారు అక్కడ. సుతుక్కనే దేవకి అన్నాడు ఆయన. అందరూ ఏమంటారు, ప్రసవించింది అని. ప్రసవించడం కాదక్కడ, కనే ఆవిరాసీత్ అని వేదవాక్యం. ఇక్కడ వ్యాసవాక్యం, వేదవాక్యం. ఆవిరాసీత్ ఆవిర్భవించాడు అంటే ఇంతవరకు దేవకీదేవి గర్భంలో ఉన్నవాడు అక్కడ మాయమయ్యాడు, బయట ప్రత్యక్షమయ్యాడు. లోకంలో ఉన్న వాళ్ళంతా ఆ పిల్లలని ప్రసవిస్తారు. ఇక్కడ లోపల మోసింది అక్కడ మాయమై ప్రత్యక్షమయ్యాడు ఎదుర్కొన్న. ఆవిరాసీత్. అందుకనే పోతన్న గారు దానికి ఎంత అందమైన పదం వేశారండి. సుతు కనే దేవకి. కనే చూచింది, తెలియని వాళ్ళు కన్నది అనుకుంటారు, ప్రసవించిందని చెప్పి. సరిగ్గా ఇదే మాట మళ్ళీ ఇంకో తోడ ప్రయోగించారు. ఎక్కడ? ఏమి నోము ఫలమో ఇంత బొద్దొక వార్త వింటిమమ్మ అబలలారా, మన యశోద చిన్ని మగ శిశువు కనేనట. అక్కడ అటా వేశారు, ఇక్కడ అటా వెయ్యలే. ఏం చేత? కనులారా చూచింది గనక కనే. అక్కడ దేవకీదేవికి ఎవళ్ళో చెప్పారు మగపిల్లాడు పుట్టాడని, కనేనట. ఇది చమత్కారాలు. అంచేత ఇక్కడ దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. దేవకి అనే పూర్వ సంధ్య, దేవకి అనే తూర్పు దిక్కు లోపల ఆవిర్భవించాడు పరమాత్మ. కదలి వచ్చాడు, మహాత్మన వచ్చాట. ఎలాగా? తతః అఖిల జగత్పద్మబోధాయ. జగత్తు అనే పద్మమును వికసింపజెయ్యడానికి, బోధింపజెయ్యడానికి. ఎన్నాళ్ళు చీకట్లో పడి ఉంటావు, తెల్లవారింది, లేవాలి నువ్వు. జగత్పద్మబోధాయ. తతః అంతటా అంటే ఎంత జరిగిందో ఆ కథంతా కలిపి ఒక్కడే ముక్కలో పెట్టారు. తతః అఖిల జగత్పద్మబోధాయ అచ్యుత భానున. దేవకీ పూర్వ సంధ్యాయాం. దేవకి అనే తూర్పు దిక్కుని అచ్యుతుడనే భానుడు. అచ్యుతుడని చెప్పడంలో ఈ సూర్యుడికైతే గ్రహణం ఉంటుంది, మబ్బుసాటు ఉంటుంది, మరొకటేదో ఉంటుంది, క్షేత్రాలు మారుతాడు. కానీ ఈయన అచ్యుతుడైన సూర్యుడు, అచ్యుత భానుడు. అంటే చ్యుతి ఎరుగని కాంతి కలిగిన వాడు ఆయన. అచ్యుత భానున ఆవిర్భూతం మహాత్మన. ఇది దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం. వచ్చాడు పరమాత్మ. పద్మం అంటే సృష్టి. తత అఖిల పద్మబోధ. జగత్ పద్మము, జగత్తులో ఉండే సృష్టినంతా కూడా వికసింపజేయడానికి. తజ్జన్మదినం అత్యర్థం ఆహ్లాది అమల దింగ్ముఖం. భగవంతుడు కదలి వచ్చాడంటే ఏం జరుగుతోంది? దిక్కులన్నీ ప్రసన్నములయ్యాయిట. అంటే సినిమాల్లో చూడండి, వాడితో మ్యూజిక్ ఇస్తాడు, దాన్ని బట్టి ఏదో జరిగిందని చెప్పడం. అలాంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆయన రాగానే అత్యంత ఆహ్లాది,
మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనస్సులో ఒక ఆహ్లాదం కలగాలి. మన వాడకి ఎవరైనా పెద్దలు వస్తే ఆహ్లాదం కలగాలి. మన ఇంటిలో పిల్లలు పుట్టినప్పుడు అలాంటి ఆహ్లాదం. అదిట ఆహ్లాది బభూవ సర్వలోకస్య కౌముది శశినో యథ. అంటే నిజంగా చంద్రుడు ఆవిర్భవిస్తే వెన్నెల ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా లోకాలన్నీ బాగుపడ్డాయి. ఎంచేత చంద్రవంశంలో పుట్టాడు కదా, అందుకని పోలికనమాట చంద్రుట్ట. వేదాంత దేశకుల వారు చమత్కారం చేశారు ఇక్కడ స్వామి ఆవిర్భావాన్ని గురించి. యాదవాభ్యుదయంలో అంటారు, వందే బృందావనచరం. బాగుంది, బృందావనంలో తిరిగేవాడికి నమస్కారం. వందే బృందావనచరం వల్లవీజన వల్లభం. అంటే వల్లవీజనుడు అంటే వాళ్ళు, ఆయనకి వల్లభులు. అంచేత జయంతి సంభవం. జయంతి సంభవం ఏమిటండి? జయంతి నాడు పుట్టాడనే. సంభవం అంటేనే పుట్టుక, పుట్టినరోజు. జయంతి అన్నా పుట్టినరోజే. ఏమిటి జయంతి సంభవం? పుట్టినరోజు నాడు పుట్టినవాడు. వైజయంతి విభూషణం ధామ. వైజయంతి ధామ విభూషణం. ఏమిటి దీంట్లోనూ? ఇదంతా పక్కనట్టే పెడితే జయంతి సంభవం దగ్గరుంది చమత్కారం. జయంతి సంభవం అంటే అర్థము, జయంతి అన్నది ముహూర్తమునకు పేరు. ఏమిటది జయంతి అనే ముహూర్తం? ఎలాగయ్యా? మనం దురదృష్టవశాత్తు జయంతి అంటే పోయిన వాళ్ళ, గతించిన వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే అది జయంతి అంటూ ఉంటాం. మనకి పదాలు ఇలాగే తెలుసును, వచ్చిన గొడవది. జయంతి అంటే అర్థం అది కాదు. నక్షత్రము కలవాలి, తిథి కలవాలి, మాసము కలవాలి. ఈ మూడు కలిసి ఒకరోజు ఉంటే, అంటే పుట్టిన మాసము కానీ తిథి కానీ ఇవన్నీ కలిసి ఉండాలి. అలాంటి దాని పేరు జయంతి. కృష్ణావతారం ఎప్పుడు అలాగే చూస్తాం. అదనమాట జయంతి సంభవం అంటే అర్థం ఏమిటి? సితే అసితే మాసే, అక్కడ సింహమాసే, అసితే పక్షే అంటే సింహమాసంలో పుట్టాడు, కృష్ణపక్షంలో పుట్టాడు ఆయన. అలాగే అష్టమ్యాం, అష్టమి తిథిలో, అష్టమి తిథి లోపల రోహిణీ నక్షత్రంలో పుట్టాడు ఆయన. ఇది అంటే నక్షత్రము కలవాలి, తిథి కలవాలి, మాసము కలవాలి, పక్షము కలవాలి. ఇది కలిస్తే ఇలాంటి ముహూర్తానికి పేరు జయంతి. ఎంచేతంటే కొన్ని పదాలు మరిచిపోతున్నాం మనమంతాను, వాడేస్తున్నాం అంతే. ఆ శాస్త్రము తెలుసునని చెప్పుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవటంలే. అది జయంతి సంభవం, అదనమాట అర్థం అక్కడ. కానీ కృష్ణావతారం మరి అష్టమి రోహిణి ఆ రోజు వచ్చాడు కదా. కొంతమంది శ్రవణ నక్షత్రం అన్నారు. అనేసరికి మన వాళ్ళు చాలా అందంగా చెప్పారు. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడన్న అట్ట, అత్తత్తిన్ పత్తానాళ్ అన్న అట్ట వాళ్ళు. హస్తా నక్షత్రానికి 10వ రోజుని అన్న అట్ట. ఎందుకని? రామావతారంలో, ఇతర అవతారాల్లో గొడవలు లేవు, రాక్షస బాధలు, పిల్లల్ని చంపేవి. కృష్ణావతారంలో పిల్లల్ని చంపే బాధ వచ్చింది. అందుకని ఎవరైనా ప్రమాదం తెచ్చిపెడతారేమో అని హస్తా నక్షత్రానికి 10వ నక్షత్రం అన్న అట్ట. అంటే ఇప్పుడు ఏమిటి? తన్నుకోవాలి జనాలంతా. హస్తా నక్షత్రంతో కలిపి 10వ నక్షత్రమా, హస్తా నక్షత్రం విడబెట్టి 10వ నక్షత్రమా? ఒకటేమో రోహిణి వస్తుంది, ఇంకోటి శ్రవణం వస్తుంది. ఇది చమత్కారం ఇక్కడ. ఇలాంటి చమత్కారాలు ఎన్నున్నాయో పురాణాల్లో. ఇలాంటి పురాణాలు చూడాలంటే అలా చూడగలిగితే వాటి అందం ఉంటుంది. సరే ఉంచండి. అందుకని వచ్చాడు. వ్యాసుడికి పోతనకి కూడా మూలమైనవి ఇక్కడ శ్లోకాలు. అగో ఇక్కడి శ్లోకాలు వ్యాసుడు తీసుకున్నాడు, పోతన గారు దాన్ని బాగా పెంపు చేశారు. ఎంచేత జలములు ప్రసన్నములయ్యను దిక్కులు ఆ పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఇది మందం జగర్జుహు జలదాహ పుష్పవృష్టిముచ. అవి ఏం చేశాయట? మందమందముగా గర్జిస్తున్నాయట మేఘములు. మేఘములు గర్జిస్తున్నాయి. ఎలాగా పెడపెడ గర్జించట్లేట. మందం మందం గర్జుహు, అది జగర్జుహు జలదాహ పుష్పవృష్టిం ముచ. పుష్పవృష్టి కురిశాడు. ఇది విచిత్రం. మేఘాల నుంచి పుష్పాలు ఏమిటండి అంటే ఈయన పుష్పహాస కదా, అందుకని పుష్పములు. మేఘం ఎందుకోసం? చూచావా మా స్వామి వర్ణము, మా వర్ణమే ఉంది మేఘశ్యామం, అందుకని మా వంటి వర్ణము కలిగిన వాడు కదా. ఇది సంబరం. చంద్రుడుట, చంద్రుడికి హడావిడి. ఎందుకని? మాంసంలో పుట్టాడని చెప్పి ఓ కవిగారు చమత్కరించారు పాపం. ఓసారి సూర్యుడు చంద్రుడిని వేళాకోళం చేశాడట. ఏమిటయ్యా నీ గొప్పతనం, నా దగ్గర అప్పుచ్చుకుంటావు కాంతిని, నా వంశంలో పుట్టాడు పరమాత్మ, నీ వంశంలో పుట్టాడా అని అడిగేట పాపం. అందుకని చంద్రవంశంలో కృష్ణావతారం ఎత్తాట పరమాత్మ. ఇలా మహర్షులు, మహానుభావులు, కవులన్న వాళ్ళు ఎంత అందమైన వ్యాఖ్యానాలు చేస్తారు.
పంచభూతాలు ఆనందించాయి. పరాశర మహర్షి అంటాడు, వాయువుట ప్రశమం చండమారుత, అంతవరకు తుఫాను గాలి ఉంది. ఒక్కసారి స్వామి రాగానే ఎంచేత వాయువు కానీ అగ్ని కానీ స్వామి వల్లనే మృత్యుర్ధావతి పంచమ వేదం చెప్తోంది. అన్ని భూతములు కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఎక్కడ అంచేత వాయువు కాస్త ప్రచండ మారుతము చల్లబడింది. జలము ప్రసాదం నిమ్నగాయాత, కిందకి ప్రవహించే నదులున్నాయి చూచారా, అవి ప్రసన్నములయ్యాయి. అంటే మట్టి ధూళి దుమ్ము లేకుండాను. సింధవో నిజ శబ్దేన వాద్యం చక్రు మనోహరం, సింధువులున్నాయి అంటే సముద్రాలు, సముద్ర కెరటాల ధ్వని ఎలా ఉందిట, మనోహరంగా మృదంగ ధ్వనిలా ఉందిట, అలా ఉన్నాయిట. నదులేమో చక్కగా నెమ్మదిగా ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి, సముద్రములేమో ఘోషిస్తున్నాయిట. ఎలాగ వేద ఘోషకి అనుగుణంగా ఉండేలాంటి మృదంగ ధ్వనిలాగా. భూమి అమలం దింగ్ముఖం, భూమండలమంతా అన్ని దిక్కులు కూడా ప్రసన్నములయ్యాయి. తేజస్సు అంటే కాంతి, అగ్ని ఎలా ఉంది, జజ్వలుశ్చ అగ్నయ శాంతా, అగ్నులన్నీ కూడా శాంతి వహించాయి. అంటే శాంతిగా, అంటే చిటపట చిటపట అనకుండా వెలుగుతున్నాయి. జజ్వలుశ్చ అగ్నయ శాంత, అగ్నులు చప్పుడు లేకుండా ప్రశాంతంగా వెలుగుతున్నాయిట. అగ్ని వెలిగే విధానాన్ని బట్టి మనకి తెలుస్తుంది మన కార్యసిద్ధి ఏమిటన్నది. ఊర్ధ్వముగా వెడుతున్నట్టయితే కార్యసిద్ధి అని చెప్పి, అదే అగ్ని పక్కపక్కలు ఎలా వెలుగుతోందనుకోండి కార్యక్రమంలో అవాంతరాలున్నాయని అర్థం. అగ్ని చిటపట చిటపట సౌండ్ చేస్తూ వెలిగిందనుకోండి అంటే నీళ్లు పడితే వెలుగుతుంది కదా అంటారు కొంతమంది. అలా కాదు, సాధారణంగానే వెలిగించగానే అది ఉన్నట్టయితే ఇంకోటేదో అని. ఇది మనకి శకున శాస్త్రంలో చెప్తారు. ఇక్కడ ప్రశాంతముగా వెలుగుతున్నాయిట అగ్నులన్నీ కూడా. ఆకాశమైతే బ్రహ్మాండంగా ధ్వనిస్తోంది. ఎలాగా, జగుహు గంధర్వ పతయ నృతుశ్చ అప్సరోగణ, గంధర్వులంతా గానం చేశారట. ఎందుకని, ఇన్నాళ్ళ బట్టి ఎవడెవడో దిక్కుమాల రాక్షసుల దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్పవాడురా బాబు, నువ్వు చాలా ఇంతటి వాడివని గానం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరమాత్మని గానం చేసే అదృష్టం మాకు దక్కింది. సామవేదజన్యమైన సంగీతంతో గానం చేసే అవకాశం దక్కింది. అప్సరసలంతా నాట్యం చేశారట. అప్సరసలంతా ఎందుకు నాట్యం చేశారు గమనించాలి. అప్సరసలంటే ఎవరండి, క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన వారు. లక్ష్మీదేవి కంటే ముందుగా ఆవిర్భవించారు. అంటే లక్ష్మీదేవికి ఏమవుతారు, క్షీరసాగర కన్యలందరూ కూడాను సముద్రంలోంచి పుట్టిన వాళ్ళు అక్కయ్యలు అవుతారు. పరమాత్మ ఏం చేశాడు, లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే పరివేత్త కదా, అక్కకి వివాహం కాకుండా చేసుకోవచ్చా? వాళ్ళందరూ అడిగారు, ఏమయ్యా తోబుట్టువులమే మమ్మల్ని ఊరుమ్మడి సొత్తులా చేశావు, అన్యాయం కదా అంటే అప్పుడు చెప్పాడు పరమాత్మ. బ్రహ్మదేవుడు చెప్పాడు కదా, హరి పూజార్థము పుట్టుడు సుర వనితలు, అప్సరసలు కూడా గోపికలుగా పుట్టారు. ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. అంటే కృష్ణావతారం ఒక్కటి ఎన్ని వందల కారణాలు ఉన్నాయో చూడండి. వాళ్ళంతా మధురలో, వ్రేపల్లెలో, సరే మహర్షులు సరే వీళ్ళందరూ కూడాను. అందుకని వాళ్ళు గంధర్వులంతా గానం చేస్తే అప్సరసలు నాట్యం చేశారు. ఆవిర్భవించాడు పరమాత్మ. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.